ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 85వ కీర్తన 6వ వచనం. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము. భక్తుడిక్కడ ప్రభువు వైపు చూసి మొరపెడుతూ ఉన్నాడు. దేవా, నా ప్రార్థనకు నీవు చెవియొగ్గుము అని. ప్రభువు మన ప్రార్థనలను ఆలకించువాడు. అయితే మనము ఆసక్తిగా ప్రార్థించువారమై ఉండాలి. ఆసక్తి లేకుండా మనము ప్రార్థించినప్పుడు ప్రభువు ఆ ప్రార్థనలను నిరాకరిస్తూ ఉంటాడు. అందుకనే భక్తుడు ఇక్కడ, ప్రభువా, నా ప్రార్థన వైపు నీవు చెవియొగ్గుము అని అన్నాడు. ఆయన సర్వకాలము మనలను ప్రేమించువాడు. మన యొక్క విజ్ఞాపనలను ఆయన వినువాడు. దైవజనుడైనటువంటి ఏలియా జీవితములో ఆ అనుభవమును మనము చూడవచ్చు. దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ఏలియా బయలు ప్రవక్తలతో సవాలును విసిరి కర్మేలు పర్వతం మీద దేవుని పక్షమున అతడు నిలబడ్డాడు. ఒక ఎద్దుని వారు బలిగా చేసి దానిని నిప్పు వేయకుండానే ఆకాశముల నుండి దేవుడు అగ్నిని పంపించి ఆ కట్టెలను, ఆ మాంసమును ఏ దేవుడైతే దహిస్తాడో ఆయనే నిజమైన దేవుడని ప్రజలు తెలుసుకోవాలని అతడు చెప్పాడు. బయలు ప్రవక్తలు 450 మంది వారు గంతులు వేసుకుంటూ తమ దేవునికి మొరపెట్టినారు, కానీ వారి మొరను ఆలకించువాడు ఎవరూ లేకుండా పోయాడు. అయితే పడిన బలిపీఠమును సరిచేసినటువంటి ఏలియా తనకిచ్చిన ఎద్దును ముక్కలుగా చేసి కట్టెల మీద ఆ మాంసమును పేర్చి కందకమును తువ్వించి ఆ కందకము నిండా నీళ్లను అతడు పొయ్యమని చెప్పినప్పుడు మాంసము, కట్టెలు ఆ నీటి మీద తేలినాయి. దేవుని వైపు తన కనులను ఎత్తి అతడు, యెహోవా, నా ప్రార్థనను ఆలకించుమని చెబుతూ ఉండగానే ప్రభువు అతని ప్రార్థనను ఆలకించి అతని ప్రార్థనకు చెవియొగ్గి ఆ కట్టెలను, మాంసమును ఆయన దహించి తానే నిజమైన దేవుడని ఇశ్రాయేలు ప్రజల మధ్య నిరూపించబడినటువంటి గొప్ప దేవుడు ఆయన. కనుక నీ జీవితంలో కూడా నీవు చేయు ప్రార్థనకు ఆయన చెవియొగ్గాలంటే నీవు మనసారా ప్రభువుకి మొరపెట్టు. నీ బాధను, నీ వేదనను, నీ ఆవేదనను ప్రభువుకి మాత్రమే సమర్పించు. నీ దృష్టి వేరొక వైపు మళ్లించబాకు. నీ విశ్వాసము వేరొక మార్గమున తిప్పబాకు. దేవుని యందు నమ్మకము కలిగి విశ్వాసముతో మీరు ప్రార్థించి చూడండి. దైవజనుడు ప్రార్థించినట్లుగా, యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుమని మీరు ప్రార్థించండి. మిమ్మలను ప్రేమించిన ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణముని సమర్పించిన దేవుడు గనుక నీ ప్రార్థనలను ఆయన త్రోసివేయక ఆలకించువాడు గనుక నీ ప్రార్థనకు ప్రభు చెవియొగ్గినట్లుగా నేను మీ కొరకై ప్రార్థించబోతూ ఉన్నాను. నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. గనుడా, నీ బిడ్డలు నీ వైపు చూసినప్పుడు వారి ప్రార్థనలు మీరు చెవియొగ్గి వారిని ఆశీర్వదించి దీవించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.